ఎన్నికల సమయంలో చంద్రబాబు ఇచ్చిన సూపర్ 6 హామీలు సూపర్ సున్నాగా మారాయని మాజీ మంత్రి కొడాలి నాని విమర్శించారు. 2 ఏళ్ల పాలనలో ఒక కొత్త పెన్షన్ కూడా ఇవ్వలేకపోయారని మండిపడ్డారు. ప్రాజెక్టులో నీళ్లున్నా రైతులకు విడుదల చేయకుండా పంటలు ఎండిపోయేలా చేస్తున్నారని ఆరోపించారు. ఎరువుల కోసం ఓటీపీల విధానం తెచ్చి రైతులను ఇబ్బంది పెడుతున్నారని ధ్వజమెత్తారు. స్థానిక ఎన్నికల్లో వైసీపీ నాయకులు భయపడకుండా పోటీ చేయాలని, కూటమి ప్రభుత్వం మోసాలను ఎండగట్టాలని ఆయన పిలుపునిచ్చారు. ఇటువంటి అక్రమ కేసులతో, ఇటువంటి నిర్బంధాలతో జగన్మోహన్ రెడ్డి గారిని ఒక్క అడుగు, ఒక్క అంగుళం కూడా ఆపలేరు వీళ్ళెవరో కూడా. ఈ రాజకీయం కోసం భార్య బట్టలు చించేటువంటి పార్టీలు, రాజకీయాల్లో 4 ఓట్ల కోసం అడ్డమైనటువంటి అబద్ధాలు చెప్పేటువంటి ఈ రాజకీయ నాయకులకి జగన్మోహన్ రెడ్డి గారికి నక్కకే నాగలోకానికి ఉన్నంత డిఫరెన్స్ ఉంటుంది. ఈ డిఫరెన్స్ను ఇప్పటికే రాష్ట్ర ప్రజలు గుర్తించారు. తప్పకుండా జగన్మోహన్ రెడ్డి గారికి మనందరం కూడా మద్దతుగా ఉందాం. మీరు జగన్మోహన్ రెడ్డి గారికి చెబుతారు కులాల మధ్య అంటే వైసీపీ కుంపట్లు పెడద్దంట, కులాల మధ్య వైసీపీ కుంపట్లు పెడద్దని చెబుతున్నారు. ఇప్పుడు ఎవడో రేపు నా మీదకి వచ్చారే, నువ్వు మగాడు అయితేనో, నీకు అది ఉంటేనో, నీకు ఇది ఉంటేనో, నేను ఈ కులంలో పుట్టాను, నువ్వు ఆ కులంలో పుడితే రమ్మంటే మనం రెచ్చిపోవాల్సిన అవసరం లేదు. దీని వెనకాల డెఫినెట్గా మాస్టర్ మైండ్ చంద్రబాబు గారు ఉంటాడు. ఆయన ఆలోచన ప్రకారమే ఇవన్నీ ఎవరిని ఎక్కడ కులం పేరు ఎవరిని తిట్టాలో ఆయన డిసైడ్ చేస్తాడు. ఆయన డిసైడ్ చేయగానే నీకు ఎమ్మటే మనం ఏమన్నా రెచ్చిపోయి కనుక మనం మాట్లాడామనుకో, ఎమ్మటే మా ఏబిఎన్, TV5 వీళ్ళు ఆల్రెడీ రికార్డింగ్ వర్షన్ పెట్టేసుకుని ఉంచుతారు. మనం వేస్తున్నాం ట్రాప్, ఎవడొచ్చి పడతాడని రెడీ కూర్చుంటారు. అసలు ఆడిట్ట అన్నాడు, ఈడట్ట అన్నాడు అని చెప్పి ఇరక్కోటి అవతల పారేస్తారు. కాబట్టి ఇటువంటి వాటిల్లో మనం చిక్కుకోకుండా, ఎందుకంటే ఇంతకన్నా నీచమే ఉంటుంది. ఎవడన్నా పెళ్ళం బట్టలు దించేస్తాడా రోడ్డు మీద తీసుకొచ్చి 10 మంది మధ్యలో? ఇంతకన్నా నీచమైన కార్యక్రమం ఎవడన్నా చేయగలదు ఈ ప్రపంచంలో? ఏ రాజకీయ పార్టీ అన్నా పెళ్ళం బట్టలు రోడ్డు మీదకి తీసుకొచ్చి చించేసేటువంటి పార్టీ ఏదైనా ఉంటుందా? ఇక అంత నీచానికి దిగజారిపోయినటువంటి ఆ రాజకీయ పార్టీ ఎంత నీచానికైనా దిగజారడానికి సిద్ధంగా ఉంటుంది. కాబట్టి మీరందరూ కూడా అప్రమత్తంగా ఉండండి.